నేటి పంచాంగం వివరణ నవంబర్ 30, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిథి దశమి రాత్రి 9:23 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:57 వరకు. తదుపరి రేవతి. యోగం వజ్ర ఉదయం 7:06 వరకు. కరణం తైతుల ఉదయం 10:24 వరకు. తదుపరి గరిజి రాత్రి 9:23 వరకు. వర్జం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుండి 4:51 వరకు. రాహుకాలం సాయంకాలం 4:13 నుండి 5:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:27 వరకు. అమృతకాలం రాత్రి 8:36 నుండి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంకాలం 5:36 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్తుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటు తన అస్సలు పనికిరాదు. అలాగే విద్యార్థులకు చేసే తప్పిదాల వల్ల విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మద్యపాన సేవనం చేసి వాహనాలు నడపడం వలన వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు అనుభవం లేక తీసుకునే నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా కనబడుతుంది. ఇక వైద్యులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. సినీ రంగం వారి ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. ఇక అనేక రకాలుగా చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు మరింత జటిలమవుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మేషరాశి వారికి రోజు రాబడి విషయంలో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి అనేది మీద పడవచ్చు. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా సూక్త పారాయణం అలాగే సత్యనారాయణ స్వామి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు.
ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు, అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాన్ని నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దీక్షగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అన్ని శుభయోగాలే ఈరోజు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు పలుకుబడి అనేది పెరుగుతుంది. ప్రజా ఆకర్షణ అనేది కలుగుతుంది. ఇక అన్నింటా విజయాన్ని పొందుతారు.
ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలతనే గోచరిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదుకుంటారు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహంగా ఈరోజు రాణించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అనేది అందుతుంది. కర్కాటక రాశి వారి రోజు ఎటువంటి కార్యక్రమాల్లోనైనా ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయడానికి సొమ్మును వెచ్చిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు. ఆశించిన దానికంటే మరింత సొమ్ము అనేది అందుతుంది. అవసరాలు తీరి ఉత్సాహంగా ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలపై ఇబ్బందులు తీరిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. లాభాలు కూడా సమతూకంగా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు కళాకారులకు వివాదాలు తీరి గట్టెక్కుతారు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ఇంటికి కావలసిన విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకునే యోగం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఆశించిన స్థాన చలనాలు అనేవి కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలు గోచరిస్తున్నవి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. దేశాలలో ఉన్న వారికి కూడా మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. సింహరాశి వారు చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. అలాగే మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు అందుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ హోదాలను నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు శుభకార్యాలను నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో
శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుపుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను, విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు
తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. మీ కృషికి బంధువులు సహకరిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఇక కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే ఈరోజు బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయుక్తమైన సమాచారం రాగలదు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అనూహ్యంగా దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాల నుండి బయటపడి ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నిదానంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అలాగే వ్యాపార నష్టాన్ని ధనుసు రాశి వారు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు జరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మేలు చేస్తుంది. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగస్వాముల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అవసరాలకు తగినంత సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కోరవలసి వస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఇంట బయట మీకు వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక సహనంతో మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్యంతో కొంత అవస్థ పడవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మాత్రం తప్పకుండా చేయండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లాభాలను ఆర్జనలో వెనుకబడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వరకు కొన్ని వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు
శివస్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎవరికైతే ఉన్నారో వారికి మంచి లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఊరటను కలిగిస్తుంది. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ మౌనమే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఇంట వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై సంతృప్తి చెందుతారు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు ఎదురు చూస్తున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు
మీనరాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన విద్య అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలమే గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, కళా రంగం వారికి అనుకోకుండా విదేశీయానం ఉండవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు వస్తాయి. అందరిలోనూ మీరంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం అందించాలన్న తపన పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని ఉద్దేశాలను బయటపెడతారు. ఇక ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన బ్యాంకు రుణాలు ఈరోజు అందుతాయి. లాభాలను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని విజయాలను వివరిస్తాయి. ఇక విద్యార్థులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.